హ్యాపీనెస్ అనేది మనం డబ్బు సంపాదనలోనో లేకపోతే ఈ మార్కులు తెచ్చుకోవడంలో ఇలాంటి వాటిల్లో చూస్తూ ఉన్నాం. చాలామంది పిల్లలకే మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది, పేరెంట్స్కి చెప్పాల్సింది, మీ పిల్లలు వాళ్ళ జీవిత కాలంలో ఎంత సంతోషంగా హృదయంలో ఉన్నారు, అది నిజమైన సక్సెస్ అంటే మీ సొంత డెఫినేషన్లో పక్కాళ్ళ కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయా, లేకపోతే ఐఐటీలో సీట్ వచ్చిందా, లేకపోతే కనుక యుఎస్ వెళ్ళిపోయారా, మంచి పొజిషన్లో ఉన్నారా. ఈ పొజిషన్ అంటే ఆర్థికపరమైన పొజిషన్ కాదు, మెటీరియలిస్టిక్ పొజిషన్ కాదు, పొజిషన్స్ కాదు, ఎన్ని ఇళ్ళు కొన్నారు, ఎంత వెనకేసారు, ఇది కాదు. వాళ్ళు హృదయంలో ఎంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే దీన్ని కరప్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎలాంటి కరప్షన్? ఎవరో బయట నుంచి వచ్చేసి నా యొక్క ఇంటర్నల్ హ్యాపీనెస్ని కరప్ట్ చేసి వాళ్ళ వాల్యూ సిస్టమ్స్ మొత్తాన్ని నా లోపల నింపేసి నన్ను కాకుండా చేయటాన్ని కరప్షన్ అంటాం. సో ఈ కరప్షన్ వల్ల ఏమవుతుంది, నేను నా సంతోషం కోల్పోయేలా కరప్ట్ అయ్యాను అనుకోండి, చిన్నప్పటి నుంచి మార్కులు అని చెప్పేసి రకరకాలు కరప్ట్ అయ్యాను అనుకోండి, ఏమవుతుందంటే ప్రతి మూమెంటు నేను స్ట్రగుల్ అవుతూ నా ప్యాషన్తో చదవట్లా. నేను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్యాషన్తో చదివి ఇది నేను ఖచ్చితంగా బ్రహ్మాండంగా చదవాలి, ఎలాంటి ఒత్తిడి లేకుండా నాకు నేను సబ్జెక్ట్ని ఆస్వాదిస్తూ చదివి ఉంటే ఒక మంచి ఉద్యోగం, అలాగే నేను వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేసి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఇదంతా అవుట్ ఆఫ్ మై ప్యాషన్ జరుగుతుంది కాబట్టి నాలో సంతోషం ఉంటుంది.